ఎందుకు కన్నప్ప ఎవరు? ఎస్టీ. అతనిని మహాభక్తుడిగా చూస్తున్నారు ఈరోజు హిందూ సమాజం. ముందు కన్నప్పకి నమస్కరించి తర్వాత శివుడి దగ్గరికి వెళ్తారు. ఈ నమస్కరించే వాళ్ళు బ్రాహ్మణులు ఉంటారు, అందరూ ఉంటారు. ఇది హిందూ ధర్మం యొక్క గొప్పతనం. అసలు నిజానికి అంటరానితనం ఎక్కడ ఉంది? దేవాలయాల్లోకి కూడా ప్రవేశం నిషేధం ఎవరు చెప్పారు? ఇవన్నీ మీకు బైబిల్ తీసి చూస్తే అర్థమవుతుంది. ఒకసారి బైబిల్ తీసి చూద్దాం మనం ప్రియులారా. అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయం 28వ వచనం చూడండి దేవుని బిడ్డలారా. అపోస్తుల కార్యాలు 21-28. అక్కడ 27వ వచనం దగ్గర చూసాను. 7 దినములు కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయంలో అతని చూచి సమూహం అంతటినీ కలవరపరిచి అతన్ని బలవంతముగా పట్టుకుని, ఇశ్రాయేలీయులారా సహాయము చేయరండి, ప్రజలకును ధర్మశాస్త్రమునకు ఈ స్థలమునకు విరోధముగా అందరికిని అంతటను బోధించుచున్నవాడు వీడే, మరియు వీడు గ్రీసు దేశస్థులను దేవాలయంలోనికి తీసుకుని వచ్చి